హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ అమ్మ ఇల్లు వంటిల్లు. ఈరోజు మన వీడియోలో పుల్లటి మజ్జిగట్లు ఎలా వేసుకోవాలో చేసి చూపిస్తున్నాను. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటాయి. నేను 1 కేజీ రైస్లో 2 స్పూన్లు మెంతులు వేసి 6 గంటల వరకు నానబెట్టుకున్నాను. నానిన తర్వాత ఈ బియ్యాన్ని మనం 2-3 సార్లు దాకా శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టి, ఈ రైస్కి 1/2 లీటర్ పెరుగు సరిపోతుంది. ఇప్పుడు ఈ రైస్ని మనం మిక్సీ జార్లో వేసుకొని పెరుగు వేసుకుంటూ కొద్దిగా వాటర్ పోసుకుంటూ మనం గ్రైండ్ చేసుకోవాలి. ఈ రైస్ నాకు 3 సార్లుగా నేను గ్రైండ్ చేసుకున్నాను. చూసారు కదా, ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అలాగే మిగిలిన బియ్యం అంతా మనం పెరుగు వేసుకుంటూ కొద్దిగా వాటర్ పోసుకుంటూ మనం ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. నేను 3 సార్లుగా వేసుకున్నాను. పెరుగు 3 సగాలుగా నాకు సరిపోయింది. కొద్దిగా వాటర్ పోసుకోవాలి. గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని మనం నైట్ అంతా బయటనే ఉంచాలి. ఫ్రిడ్జ్లో అనేది పెట్టకూడదు. ఈ నైట్ అంతా ఈ పిండి అనేది మనకి పులవాలి. మరీ ఎక్కువగా పులవదు, లైట్గా పులుస్తుంది. పెట్టుకుని మనం నైట్ అంతా ఒక పక్కన పెట్టుకోవాలి ఈ పిండిని. ఉదయం పూట మనం ప్లేట్ తీసుకుని మనకి సరిపడినంత పిండిని వేరే గిన్నెలోకి తీసుకోవాలి. పిండి అంతట్లో మనం సాల్ట్ అనేది కలుపుకోకూడదు. పిండి అయితే సరిపోతుందో అంత పిండిని మనం వేరే గిన్నెలోకి తీసుకుని సాల్ట్ కలుపుకోవాలి. ఈ పిండి అంతా ఒకసారి కలుపుకొని మనం వేరే గిన్నెలోకి తీసుకోవాలి. ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. పిండిలాగా మనకి పలచగా ఉండాలి కాబట్టి ఇక్కడ నేను వాటర్కి బదులుగా చిక్కటి మజ్జిగ కలుపుకుంటాను. 1/2 స్పూన్ జీలకర్ర వేసుకొని, చూసారు కదా, ఇలా చిక్కటి మజ్జిగని మన వాటర్కి బదులుగా మజ్జిగ కలుపుకొని వేసుకుంటే అట్లు అనేది చాలా టేస్ట్గా ఉంటాయి. ఇది ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ అనేది ప్యాన్ అంతా రాసుకోవాలి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కూడా ఇలా సన్నగా కట్ చేసుకుని మనం పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని మనం దోశలాగా వేసుకొని దాని మీద సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకోవాలి. లైట్గా ఆయిల్ వేసుకోవాలి. మజ్జిగట్టుని వేరే సైడ్ కూడా ఎరుపుగా కాల్చుకోవాలి. చూసారు కదా, మజ్జిగట్టు అయితే మనకి రెడీ అయింది. మనం వేరే ప్లేట్లోకి తీసుకొని ఇంకొక అట్టును వేసుకోవాలి. సేమ్ అలాగే వేసుకొని ఉల్లిపాయ, పచ్చిమిర్చి కూడా పైన చల్లుకొని ఆయిల్ వేసుకొని 2 వైపులా ఎర్రగా కాల్చుకోవాలి. అంతేనండి, ఎంతో సింపుల్గా పుల్లటి మజ్జిగట్లు అయితే మనకి రెడీ అయినాయి. ఇది ఇవాల్టి కంటే ఇంకా రేపటికైతే ఈ మజ్జిగట్లు అనేది ఇంకా చాలా టేస్ట్గా ఉంటాయి. ఇంకా నానుతుంది కాబట్టి పిండి మనకి. మీకు నచ్చితే పైన క్యారెట్ తురుము కూడా వేసుకోవచ్చు ఈ ఉల్లిపాయ, పచ్చిమిర్చితో పాటు. ఇలాగే మనం మిగిలిన దోశలు కూడా వేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. అండి, మంచి టేస్ట్గా ఉండే మజ్జిగట్లు అయితే మనకి రెడీ అయినాయి. మజ్జిగట్లని మనం టమాటో చట్నీ కానీ అల్లపు చట్నీతో కానీ తింటే చాలా బాగుంటాయి. మీకు కానీ నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. పుల్లటి మజ్జిగట్లు రెడీ.